వెల్కమ్ టు టైమ్ 24/7. భారతీయ రైల్వే భారీ భూ కబ్జా సమస్యలు సతమతమవుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 1068 హెక్టార్ల విలువైన రైల్వే భూమి ఆక్రమణకు గురైనట్టు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. మార్చి నాటి గణాంకాల ప్రకారం ఈ విషయం తెలిసింది. ఈ స్థలం పరిమాణం ఎంత పెద్దది అంటే ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం లాంటివి ఏకంగా 42 నిర్మించవచ్చు, లేదా 1496 ఫుట్బాల్ మైదానాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ సమస్య తగ్గకపోగా ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే బోర్డు ఇచ్చిన సమాధానం ప్రకారం గడిచిన 5 ఏళ్లలో కబ్జాలు గణనీయంగా పెరిగాయి. 2020-21లో 810.31 హెక్టార్లుగా ఉన్న కబ్జా భూమి 2024-25 నాటికి 1068 హెక్టార్లుగా చేరింది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలోని ఆక్రమణ దాదాపు 32% పెరిగాయి. ముఖ్యంగా 2023-24లో ఒక ఏడాదిలోనే దాదాపు 268 హెక్టార్ల భూమి అదనంగా కబ్జాకు గురైంది. 2026 మార్చి 27న ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన సమాధానం కూడా ఈ గణాంకాలకు దగ్గరగా ఉంది. ఒకవైపు ఆక్రమణలు వేగంగా పెరుగుతుంటే మరోవైపు వాటిని తొలగించే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. గత 5 ఏళ్లలో కేవలం 98 హెక్టార్ల భూమిని మాత్రమే రైల్వే శాఖ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. కానీ ప్రస్తుతం కబ్జాల్లో ఉన్న భూమి 1068 హెక్టార్లకు పైగా ఉండటం గమనార్హం. ఇలా స్వాధీనం చేసుకున్న భూములు మల్టీ ట్రాకింగ్ పనులు, వర్క్ షాపులు, ప్యాసింజర్ ప్రైవేట్ టెర్మినల్ వంటి రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం లోక్సభలో తెలిపింది. తక్షణ అవసరం లేని భూములను వాణిజ్య అభివృద్ధి కోసం రైల్ ల్యాండింగ్ డెవలప్మెంట్ అథారిటీ RLDAకి బదిలీ చేస్తారు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే రైల్వే బోర్డు వద్ద ఆక్రమణలకు సంబంధించిన పూర్తి స్థాయి దీర్ఘకాలిక సమాచారం లేకపోవడం. 25 ఏళ్ల కబ్జాల వివరాల కోరగా తమ వద్ద కేవలం 5 ఏళ్ల డేటా మాత్రమే ఉందని బోర్డు బదిలిచ్చింది. అంటే దశాబ్దాలుగా రైల్వే భూముల కబ్జా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కేంద్ర స్థాయిలో ఎలాంటి రికార్డులు లేవు. అంతేకాకుండా ఏ రాష్ట్రాల్లో ఎంత భూమి కబ్జాలో ఉందనే వివరాలు కూడా తమ కార్యాలయంలో నిర్వహించడం లేదని కార్యాలయాలను సంపాదించాలని బోర్డు సూచించింది. ఇది రైల్వే ఆస్తుల పర్యవేక్షణలో ఉన్న తీవ్రమైన లోపాలను ఎత్తి చూపుతోంది. మొత్తం మీద విలువైన ప్రభుత్వ ఆస్తులు చేజారుతున్నా వాటిని కాపాడంలో కనీసం వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయకపోవడంలో రైల్వే శాఖ విఫలమవుతోందని స్పష్టమవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.